దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. టుడేస్ గాడ్స్ ప్రామిస్ హగ్గై గ్రంథములో నుండి 2వ అధ్యాయము 19వ వాక్య భాగం. కొట్లలో ధాన్యము ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. ఇప్పటి వరకు ఒక విషయము, ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఈ వాక్య భాగం అర్థం, ఆ మాటలు గమనించండి. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజురపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలింపకపోయాను కదా. ఆ మాట చూడండి. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేది. మన ఆత్మీయ పరిస్థితి ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. ఎప్పుడూ సమాధానంగానే ఉండకపోవచ్చు, లేదా ఎప్పుడూ భయం కలిగి ఉండవచ్చు. మన పరిస్థితి మనకు ఎలాగా ఉన్నప్పటికీ మనం ఎప్పుడు కానీ దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యంగా ఉండాలి. గతములో ఇప్పటి వరకు జరిగిన విషయాలు వేరు, ఇప్పటి నుంచి జరిగే విషయాలు వేరు. కానీ మనం నమ్మశక్యం కాదు. కనుక దేవుడు ఇది మొదలుకొని ఇప్పటి వరకు ఎన్నో నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు, భయాలు, ఆందోళనలు, ఏదో అలా గట్టెక్కిపోతుంది మన విశ్వాస ప్రయాణము అన్నట్టుగా ఉంది. కానీ నిజంగా ధైర్యం కలిగి మనము ప్రయాణం చేసినట్లయితే లేదు. కానీ దేవుడు అంటాడు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. ఎందుకంటే మన జీవిత ప్రయాణం అంతా దేవునికి తెలుసు. ఆయనకు తెలియకుండా మన జీవితంలో ఏది కూడా సంభవించదు. మన తల వెంట్రుకలన్నీ లెక్కించిన దేవుడు, మనల్ని అంతగా ప్రేమించే మన తల్లి అయినా, లేదా మనం అంతగా ప్రేమించే మన పిల్లల విషయంలోనైనా ఆలోచిస్తే, ఇప్పటివరకైనా కూడా మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మన తల్లికి కానీ, మన పిల్లల తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మనకు కానీ తెలియదు. కానీ మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఆయనకు బాగా తెలుసు, లెక్కించి ఉన్నాడు. అందుకే అంటాడు, మీరు భయపడకండి అంటున్నాడు. కనుక మనం భయపడకుండా ధైర్యం కలిగి ఉందాం. ఆయన కార్యము ఆయన పక్షమున జరిగిస్తాడు. ఇది శక్తి చేతను, బలము చేతను కలిగే కార్యాలు కావు. దేవుని ఆత్మ కార్యం ఇది. ఆయన ద్వారానే జరుగుతుంది, ఆయన వల్లనే జరుగుతుంది, ఆయన మహిమ కొరకే జరుగుతుంది. కనుక మీరు ధైర్యం తెచ్చుకొని దేవుని వాగ్దానాలను బట్టి ధైర్యం కలిగి ఉండండి. కనుక ఇప్పటి వరకు ఎంతో బాధను, భయమును, నష్టాన్ని, వేదనను మీరు అనుభవించి ఉన్నారు. ఇప్పటి నుంచి ఆయన మీకు సమాధానాన్ని కలిగిస్తాడు, ధైర్యాన్ని కలిగిస్తాడు, మీకు సహాయము కలిగిస్తాడు, మీకు విజయాన్ని కలిగిస్తాడు. మనం అంత తొందరగా ఓటమిని యాక్సెప్ట్ చేయొద్దు. ఆయన మనకు విజయం అనుగ్రహించేవాడు. కనుక మనల్ని మనం ఆయనకు అప్పగించుకుందాం. ఇది మొదలుకొని ఆయన మిమ్మును ఆశీర్వదించును. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు. ఇది నా వాగ్దానం కొరకై స్తుతి చెల్లిస్తున్నాము. మా ఆత్మీయ భక్తి జీవితంలో మేము ఎలాగా ఉన్నాము అనేది మీరు చాలా గమనించు దేవుడివై ఉన్నావు. కనుక మా నాయన మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని స్థిరపరిచి, మీ వాగ్దానాలను మేము అనుభవించగలటకు మీరు సహాయం చేయమని, మమ్మల్ని స్వస్థపరచమని, మమ్మలను బాగు చేయమని, మమ్మల్ని వర్ధిల్ల చేయమని, మీ మాట చొప్పున మమ్మలను దీవించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.